సో డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత తన దూకుడైతే పెంచుతున్నారని చెప్పొచ్చు. అలాంటిది వీసాలకు సంబంధించి ఎన్నో రెస్ట్రిక్షన్స్ అయితే పెట్టారు. సో ఇప్పుడు చూసుకుంటే గనక సుమారు 6,000 మంది అంతర్జాతీయ విద్యార్థుల వీసాలను అయితే రద్దు చేసినట్టు తెలుస్తుంది. మరి దీని గురించి విశ్లేషించుకోవడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అండ్ డాక్టర్ దుర్గా వడ్లమాన్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే అండి మేడం. మరి డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత ఎన్నో కీలక మార్పులు అయితే జరుగుతున్నాయని చెప్పొచ్చు. అలాంటిది వీసాలకు కానివ్వండి, సుంకాలకు సంబంధించి ఎన్నో రూల్స్ అండ్ రెస్ట్రిక్షన్స్ అయితే పెట్టారు. సో ఇప్పుడు చూసుకుంటే గనక సుమారు 6,000 మంది అంతర్జాతీయ విద్యార్థుల వీసాలను అయితే రద్దు చేసినట్టు తెలుస్తుంది. ఏ విధంగా చూడొచ్చు అంటారు? అంటే విద్యార్థుల వీసాలు రద్దు చేశారు. దీనికి రకరకాల రీజన్స్ ఉన్నాయండి. ఒకటి, వాళ్ళు అక్కడ చట్టాలు ఉల్లంఘించడం కావచ్చు, లేదు మత్తులో డ్రైవ్ చేయడం కావచ్చు, లేదు వాళ్ళ ఈ సోషల్ మీడియా ఖాతాలు ఉంటాయి కదా, అందులో వాళ్ళు చేసే పోస్టుల వల్ల కూడా వాళ్ళు అవుతారు. తర్వాత యూదుల్ని వాళ్ళు సమర్థించటం, ఇలా రకరకాల రీజన్స్ తోటి వాళ్ళ వీసాలు రద్దు అవుతున్నాయి. సో ఈసారి విద్యార్థులకు ఏకంగా 6,000 మందికి వీసాలు రద్దయ్యాయి. అంటే దీనికి రకరకాల రీజన్స్ చెప్తున్నారు వాళ్ళు. ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా మార్వాడీస్ గో బ్యాక్ అన్నారు కదండి, అదే విధంగా ట్రంప్ విదేశీ విద్యార్థులు వెళ్ళిపోండి అంటున్నాడు ఆయన. బికాస్ మా దేశంలో మా వాళ్ళకి ముందు ప్రాముఖ్యత కావాలి అంటున్నప్పుడు మనం ప్రతిదీ తప్పు తీసుకోకూడదు కదా. ఇప్పుడు మీరు ఒక దేశానికి వెళ్ళినప్పుడు మీరు ఎక్కడ హ్యాపీగా బతకగలరంటే భారతదేశంలోనే. ఎవడైనా వచ్చి ఇక్కడ ఆధార్ సంపాదించుకోగలడు, ప్యాన్ సంపాదించుకోగలడు కదా, ఇక్కడ హ్యాపీగా వ్యాపారాలు చేసుకోగలడు, బతకగలడు. ఇప్పుడు వాళ్ళ గురించి ఎవడో మాట్లాడు. ఇప్పుడు రోహింగ్యాల గురించి ఎవడైనా మాట్లాడతాడండి? రోహింగ్యాలను పంపించేమని ఎవడైనా అంటాడా? అలా అనేసరికి వీళ్ళందరూ కూడా చాలా తప్పు చేసేస్తుంది ప్రభుత్వం అంటారు. నేను ఎందుకు చెప్పానో మీకు అర్థమై ఉంటుంది. కానీ ఇవాళ ట్రంప్ తీసుకున్న విధానాలు చాలా మందికి నచ్చట్లేదు. కానీ వాళ్ళు అమెరికా ఫస్ట్ అనుకున్నాడు ఆయన చేస్తున్నాడు. మన విద్యార్థులు కూడా అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనం పాటించాలి కదా, మనం తప్పు చేయకూడదు. ఇప్పుడు నేను తప్పు చేస్తే ఒక అమెరికా వెళ్ళి అది రిఫ్లెక్ట్ అయ్యేది నా ఫ్యామిలీ మీద కాదు, ముందు నా దేశం మీద అవుతుంది. మేడం, మీరు అన్నట్టు అమెరికా ఫస్ట్ అనే విషయంలో మాత్రం ట్రంప్ ని కరెక్ట్ చేయొచ్చు. కాకపోతే యూనివర్సిటీ క్లాసెస్ కి అటెండ్ అవ్వకపోతే వీసాలు రద్దు చేస్తామంటూ కొన్ని అయితే వ్యాఖ్యలు చేస్తున్నాడు ఆయన. అది తప్పది. తర్వాత చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుని ఇవ్వట్లేదు, దాని ప్రకారం వాళ్ళు ఉంటున్నారు. అంటే కొన్ని ఆయన వెసులుబాటు ఇవ్వాలండి. ఇప్పుడు పిల్లలు చదువుకోవటానికి వెళ్ళి వాళ్ళ తల్లిదండ్రుల మీద పూర్తిగా ఆధారపడలేరు కాబట్టి ఆయన ఓపెన్ గా ఓకే మీరు ఈ టైం నుంచి ఈ టైం మీరు ఉద్యోగాలు చేసుకోండి అని ఒక వెసులుబాటు ఇస్తే ఎటువంటి నేరాలు జరగవు నా దృష్టిలో. అప్పుడు ఇలా వీసాలు క్యాన్సిల్ చేయాల్సిన పని ఉండదు. సో ట్రంప్ కూడా కొంచెం ఆలోచించాలి. ఇప్పుడు అందరినీ ఒకే ఘటన కట్టకూడదు కదా. వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చూడాలి. బ్యాక్గ్రౌండ్ కూడా అక్కర్లే. విద్యార్థులు అంటేనే వాళ్ళు కొద్దిగా సంపాదించుకుంటేనే బతుకుతారు. ఇప్పుడు భారతదేశంలో విధానం వేరు, అక్కడ విధానం వేరు, అక్కడ రేట్లు వేరు. కాబట్టి తర్వాత ఇవాళ ఆయన హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో ఎవరు చదువుకోవటానికి వీల్లేదు అని కొత్త రూల్ తీసుకొచ్చారు. అది కూడా తప్పేనండి. ఇప్పుడు చదువు అనేది ఎవరైనా ఎక్కడైనా చదువుకునే వెసులుబాటు ఉండాలి. డబ్బున్నవాడు చదువుకుంటాడు, లేదు స్కాలర్షిప్స్ తెచ్చుకుని చదువుకుంటారు. చదువు మీద మమకారం ఉన్నప్పుడు అలాంటి వాళ్ళని కట్టడి చేయకూడదు ఎవరు ట్రంప్. కొన్ని సిద్ధాంతాలు ఆయన కొన్ని బాగున్నాయి, కానీ కొన్ని బాగలేవు ఆయన పెట్టిన రూల్స్. ఇవాళ ఇంచుమించు మీరు చూసుకున్నారంటే చూడండి ఇక్కడ ఎంతమంది అంటే 4,000 మంది దేశ చట్టాలు ఉల్లంఘించారు. ఇప్పుడు కొత్తగా ఏంటంటే ఇంటర్వ్యూస్ కూడా ఆయన క్యాన్సిల్ చేస్తున్నాడు, ఇవ్వట్ల విద్యార్థులకి. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఫస్ట్ వాళ్ళ సోషల్ ఖాతాలన్నీ చూస్తున్నారు. వాళ్ళు ఎప్పుడో పెట్టిన సోషల్ మీడియాలో ఎప్పుడో పెట్టిన పోస్ట్ ని కూడా వాళ్ళు కన్సిడర్ చేస్తున్నారు. అంటే ఒక రకంగా ఇది మంచిదే, ఇంకొక రకంగా అది పిల్లలకి చెడు చేస్తుంది. కాబట్టి పిల్లలు కూడా ఆలోచించుకోవాలి. వెన్ వీఆర్ పోస్టింగ్ సంథింగ్. ఇప్పుడు మీరు రంగనాయకమ్మ గారి విషయం తీసుకోండి. వైసీపీ హయాంలో ఆవిడకి తెలియకుండా ఒక పోస్ట్ పెట్టారు, ఫార్వర్డ్ చేశారు, అంతే, ఆవిడ తప్పే చేయలే. బట్ ఎంత వేధించిందండి వైసీపీ ప్రభుత్వం ఆవిడ్ని. ఒక మహిళను పట్టుకుని ఒక వ్యాపారం చేసుకోనివ్వకుండా చేసింది. కానీ ఇక్కడ అలా కాదు. ఇక్కడ ఏంటంటే మీరు దేశద్రోహం కింద ఏదైనా ఒక పోస్ట్ పెడితేనే వాళ్ళు అలా చేస్తున్నారు. ఇక్కడ అది మెయిన్ అన్నమాట. తర్వాత చూసుకుంటే మీకు అమెరికా చట్టాల్లో మనం చూసుకుంటే INA 3B కింద చాలా మంది ఉగ్రవాదానికి పాల్పడ్డ వాళ్ళు ఉన్నారు. వీళ్ళు ఇంచుమించు 300 మంది. ఓకే, సో వీళ్ళ ఈ కొత్త సంవత్సరంలో వీళ్ళ వీసా రద్దు వ్యవహారంలో కూడా ఈ విషయాలన్నీ కూడా వెలుగులోకి వచ్చాయి. అదే విధంగా ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడు అయ్యాక మీరు చెప్పినట్టుగా దేశంలో ఉన్నత విద్యా వ్యవస్థనంతా కూడా ఆయన పునర్వ్యవస్థీకరించే పనిలో పడ్డట్టు ఆయన.
సో విశ్వవిద్యాలయం లక్ష్యంగా చేసుకున్న ఆయన అసలు ఎవరెవరు ఎక్కడెక్కడ చదువుతున్నారు, ఎవరు ఆ విద్యార్థుల బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇవన్నీ ఆయన తెలుసుకుంటున్నాడు. దీనివల్లే మనకు తెలుసు హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో ఎవరు కూడా ఉన్నత చదువులు విదేశీ విద్యార్థులు చదవకూడదని ఒక చట్టాన్ని తీసుకురావటం జరిగింది. తర్వాత అదే ఇందాక మనం చెప్పుకున్నట్టు కొత్త ఇంటర్వ్యూలు ఇవ్వట్లేదు. అదే విధంగా సోషల్ మీడియా వాళ్ళ మొత్తం వాళ్ళు చేస్తున్న ఏమంటారు సోషల్ మీడియా వెట్టింగ్ ని కఠినతరం చేశారట. ఇలా చాలా విషయాలు జరుగుతున్నాయండి. సో మొత్తం మీద ఇప్పటికే 6,000 మందికి అయితే వీసాలు రద్దు అయ్యాయి. తర్వాత మన విద్యార్థుల వల్ల వీళ్ళకి ఇంచుమించుగా చూసుకుంటే కనుకైతే గత ఏడాది గణాంకాల ప్రకారం దాదాపు 10 లక్షల మందికి పైగా అంతర్జాతీయ విద్యార్థులు అమెరికాలో చదువుతున్నారట. వీళ్ళ నుంచి దాదాపు $43.8 బిలియన్ అమెరికాకి వచ్చింది. అంటే ఈయన అది కూడా పట్టించుకోవట్లా. అంటే మొత్తం ఇప్పుడు ఈ దేశంలో మొత్తం విద్యార్థుల్లో వీళ్ళు 6% మంది ఉంటారు. అయినా కూడా ఇంత ఇన్కమ్ వస్తున్నా కూడా ఆయన పునరాలోచనలో పడుతున్నాడు. ఆయనేమో విద్యార్థులకి నిబంధనలు కఠినతరం చేస్తున్నారు ట్రంప్. తర్వాత అంటే కొన్ని మీరు చెప్పినట్టుగా ఉగ్రవాదానికి సపోర్ట్ చేయకపోవటం, తర్వాత డ్రగ్స్ మత్తులోనో లేకపోతే మత్తులోనో డ్రైవ్ చేయకపోవటం, ఇట్లాంటివి మంచివే. కానీ వీళ్ళు ఉద్యోగాలు చేసుకోకూడదు, పార్ట్ టైము లేదు, వీళ్ళు మంచి మంచి విశ్వవిద్యాలయాల్లో చదువుకోకూడదు. అంటే నాసాలో చూసుకుంటే కూడా సుమారు 3,000 మంది వరకు అయితే మొన్న రాజీనామా చేశారు మేడం. అంటే ఎక్కువ పరిమితి కంటే ఎక్కువ మంది చాలా మంది ఉద్యోగులు ఉన్నారంటూ కూడా ట్రంప్ డిక్లేర్ చేసిన తర్వాత రాజీనామా చేశారు. అదే అది మనం ఏం చెప్పలేం కానీ అంటే ఉద్యోగ వ్యవస్థ గురించి మనం మాట్లాడలేము. ఎందుకంటే అక్కడంతా కూడా శాలరీస్ ఇవ్వాలి, అవన్నీ ఉంటాయి కాబట్టి. కానీ చదువు విషయంలో మాత్రం కొన్ని రెస్ట్రిక్షన్స్ తగ్గించాలి. ఏమంటే ఇవాళ ఎవరు చదువుకోవట్లేదు. ఇప్పుడు వామభావ సిద్ధాంతాలు ఉన్న వాళ్ళు వాళ్ళ పిల్లల్ని అమెరికా పంపించి చదివిస్తున్నారు, అక్కడ ఉద్యోగాలు చేస్తున్నారు. అంటే ఇవాళ కమ్యూనిజం అనేది మార్పు చెందింది, వాళ్ళ ఆలోచన సరిలో మార్పు వచ్చింది. ఒకప్పుడు వాళ్ళు ఆస్తులు పెట్టుకునే వాళ్ళు కాదు, వాళ్ళు బట్టలు సింపుల్ గా వేసుకునే వాళ్ళు. ఇప్పుడు నగలు పెట్టుకుంటున్నారు, ఆస్తులు సంపాదించుకుంటున్నారు, పిల్లల్ని అమెరికా పంపిస్తున్నారు. స్టిల్ వాళ్ళు దీని గురించి మాట్లాడుతున్నారు. అంటే నేను అనేది ఏంటంటే మార్పు అనేది అన్నింటిలోనూ వస్తుంది. అయితే ట్రంప్ పెట్టిన విధానాల్లో కొన్ని మారిస్తే బాగుంటుంది అనేది మనం చెప్తున్నాం. ఇవాళ విద్యార్థులు అనే వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళి చదువుకోగలగాలండి. విద్య నేర్చుకోవడానికే కదా, విద్య నేర్చుకుంటేనే కదా వాళ్ళు బతుకుతారు, సంస్కారం అనేది వస్తుంది. కాబట్టి వాళ్ళకి అక్కడ నచ్చిన సబ్జెక్ట్ ఉన్నప్పుడు, వాళ్ళకి అక్కడ బాగా మంచి ఫెసిలిటీస్ ఉన్నప్పుడు వాళ్ళు చదువుకోని. లేదు మీరు అదే ఫెసిలిటీస్ మీరు మిగతా దేశాలు, మన భారతదేశం ఫర్ ఎగ్జాంపుల్, వాళ్ళు ఇక్కడ తీసుకురాగలగాలి. యూనివర్సిటీస్ లో ఇక్కడ చాలా మార్పు రావాలండి. భారతదేశపు యూనివర్సిటీస్ లో చదువు అనేది ఇవాళ అంటే ఫేవరిజం మీదే నడుస్తుంది. మీరు మరి చదువులో మరి మీరు కులాలు మతాలు తీసుకొస్తారు, అవి లేకుండా జరగదు. ప్రతి వాడికి చదువు అందించాలి. అంటే దీనికి ఒక్కటే ఒక సొల్యూషన్ ఏంటంటే విద్య, వైద్యం, ఈ రెండు ఎప్పుడైతే ఏ ప్రభుత్వం అయినా సరే ఉచితంగా ఇవ్వగలుగుతుందో అప్పుడు మీకు ఈ తారతమ్యాలు అనేవి ఉండకుండా పోతాయి. అండ్ ఇంకొక ట్రంప్ చూసుకుంటే మనం డైరెక్ట్ గా ఓన్లీ ఇండియన్స్ ని టార్గెట్ చేస్తూ కొన్ని డెసిషన్స్ తీసుకుంటున్నారు. అంటే ట్యాక్స్ విషయంలో కానివ్వండి, మొన్న చూసుకుంటే రత్నాభరణాలు మారింది కదా కొంతవరకు. ఇప్పుడు సుంకాలు తగ్గాయి మనకి. అంటే ఎప్పుడైతే పుతిన్ ట్రంప్ మాట్లాడుకున్నారో సో ఇప్పుడు మార్పు వచ్చింది. బెదిరిస్తున్నాడు ఆయన, కానీ మనం బెదరట్లేదు కదా. ఇవన్నీ సహజాలండి. అందుకనే మనం ఇప్పుడు ఈ స్టేజ్ లో ఉండగలుగుతున్నాం. మనం ఇవాళ మన ఆర్థికంగా చాలా బాగున్నాం కాబట్టి ఇవాళ మనం బార్గెనింగ్ స్టేజ్ లో ఉన్నాం కదా. అది ఇవాళ మోదీ ప్రతిభే, మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా. కాబట్టి ఇవన్నీ సహజం అండి. అంతర్జాతీయంగా రకరకాలు ఉంటాయి. కానీ నేను అనేది ఏంటంటే ఏది ఎలా ఉన్నా ఇక్కడ ప్రమాణాలు పెంచండి. భారతదేశంలో విద్యా వ్యవస్థలో మీరు మార్పు తెండి, ప్రమాణాలు పెంచండి. ఇక్కడే అలాంటి ఫెసిలిటీస్ ఇవ్వడానికి ప్రయత్నించండి. మీరు మంచి మంచి ఏమనాలి బోధనా సిబ్బందిని ఇవ్వండి. వాళ్ళ చెప్పేవాడికి తెలియదు, వినేవాడికి అర్థం కాదు. ఆ స్థితిలో ఉన్నాయి విశ్వవిద్యాలయం. ఓకే మేడం, థ్యాంక్ యూ.